IUPAC nomenclature of alkyl halide. ఆల్కైల్ హ్యాలైడ్కి ఐయుపాక్ నేమ్ ఎలా ఇవ్వాలి అనేది ఈ క్లాస్లో చూద్దాం. జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ CnH2n+1+X. లైక్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, 1 కార్బన్ ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1, N = నెంబర్ ఆఫ్ కార్బన్స్. C1 కార్బన్కి C1H2 n+1 నెంబర్ ఆఫ్ కార్బన్స్ ప్లస్ X, C2+1 ప్లస్ X, CH3X అంటే మిథైల్ హ్యాలైడ్. X = హ్యాలైడ్, హాలోజన్. హాలోజన్ అంటే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఫ్లోరిన్. ఎక్కువగా మనం క్లోరిన్, బ్రోమిన్ మాత్రం యూజ్ చేస్తాం. సో ఫస్ట్ కాంపౌండ్ తీసుకుంటే 1, 2 కార్బన్స్ ఉన్నాయి. 2 కార్బన్స్లో ఇది ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయింది ఫస్ట్ పొజిషన్, ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయిన కార్బన్ ఫస్ట్ పొజిషన్, సెకండ్ కార్బన్ అంటే ఇథైల్ కదా, ఇథైల్ క్లోరైడ్. ఇథైల్ క్లోరైడ్ అంటే కామన్ నేమ్ ఉంటుంది, ఐయుపాక్ నేమ్ క్లోరో ఈథేన్. ఇక్కడ క్లోరిన్ ఫస్ట్ పొజిషన్లో 1 క్లోరిన్ అనొచ్చు, ఫస్ట్ పొజిషన్ అంటే మెన్షన్ చేయడం అవసరం లేదు, కానీ ఓకే 1 క్లోరో, 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్. నెక్స్ట్ ఇది 1, 2, 3 సెకండ్ పొజిషన్లో ఉంది. 2 బ్రోమో, ఎన్ని కార్బన్స్? 3 కార్బన్స్, ప్రొపేన్. నెక్స్ట్ నెంబరింగ్ ఎట్ సైడ్ నుంచి ఇవ్వాలి, లెఫ్ట్ ఆర్ రైట్? ఎట్ సైడ్ అయితే ఫంక్షనల్ గ్రూప్, ఏ ఎండ్ అయితే ఫంక్షనల్ గ్రూప్ దగ్గరగా ఉందో ఆ ఎండ్ నుంచి నెంబరింగ్ స్టార్ట్ చేయాలి. ఇట్ సైడ్ లెఫ్ట్ నుంచి చూస్తే 1, 2, 3 థర్డ్ పొజిషన్, అదే రైట్ నుంచి చూస్తే 1, 2 సెకండ్ పొజిషన్. సో 2 క్లోరో, ఎన్ని కార్బన్స్? 1, 2, 3, 4 బ్యూటేన్, 2 క్లోరో బ్యూటేన్. నెక్స్ట్ ఇది చూసుకుంటే 1, 2, 3, 4, 5 2, 3, ట్రైక్లోరో, ఎన్ని కార్బన్స్? 5 కార్బన్స్, పెంటేన్. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 2, 3, ఎందుకు రాస్తున్నా? థర్డ్ పొజిషన్లో 2 ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, థర్డ్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి 3, 3 మెన్షన్ చేయాలి, అంటే 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ 4 టెట్రా, అక్కడ ఏముంది? బ్రోమో, టెట్రా బ్రోమో, ఎన్ని కార్బన్స్? 7 కార్బన్స్, హెప్టేన్. ఇది ఆల్కేన్, అదే డబుల్ బాండ్ ఉంది అంటే హెప్టీన్ అవుతుంది.